భగవంతుడు ఎక్కడుంటాడు అంటే గరుడ పురాణంలో క్లారిటీగా చెప్పాడు. ధర్మంతో సంపాదించినటువంటి డబ్బులో నేనుంటాన్రా, అధర్మంతో సంపాదించిన డబ్బులో కలిపురుషుడుంటాడు అని చెప్పారు. అందుకనే ఒకళ్ళ వల్ల నేను ఏడవకూడదు అని నువ్వెలా అనుకుంటావో నీ వల్ల కూడా ఒకళ్ళు ఏడవకూడదు. వీలైనంత వరకు ఉపకారం చెయ్యక్కర్లా, మనం ఎవ్వరికి అపకారం చేయకుండా ఉంటే చాలు. భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి నేషనల్ హైవే నుండి నువ్వు క్రిస్టల్ క్లియర్ క్లీన్ చిట్ ఉందా, ఫస్ట్ నీ అప్లికేషన్ మీదే సిగ్నేచర్ చేస్తాడు ఆయన. కాబట్టి పరమాత్మ మనల్ని చూడాలి అంటే ఆయన చూచేటువంటి క్వాలిఫికేషన్ మనం పొందాలి. ఎలా పొందుతామన్నది ఏం పెద్ద కష్టమేం కాదు. ఉన్నంతలో క్లియర్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి, వీలైనంత వరకు సత్యమే చెప్పాలి. తిరిగి వస్తున్నావురా? తిరిగి వచ్చే బదులు ఆడ కొంతమంది మంచి వాళ్ళు చదివిస్తున్నారు, చదువుకోవచ్చు కదా. ఈ టైంలోనా? ఎవరు ఈ టైంలో చదువునాడా? నువ్వు పోవు కదా. అంటే లాస్ట్ ప్రయత్నం కింద నువ్వేమైనా చదువుతావేమో, సరే అంటావేమో అని చూసి, కృష్ణ మీ పక్కనింటి పిల్లోనే పంపి, ఏమేనా వాళ్ళ నెలకు 6,000 అయిపోయి మీ ఇంటికి పంపిస్తాడు. ఆ పిల్లోనికి రోజు 200 రూపాయలు ఇస్తాడు, కోరిన తిండి తినచ్చు, లగ్జరీ చూసుకుంటాడు, పెట్టేసుకుంటాడు. ఇంకా మనిషిని పై చదువులు చదివిస్తాడు అన్నీ. బంగారు ఉంగరం తీస్తాడు 6 నెలలు ఉంటే, సంవత్సరం ఉంటే బండి తీసిస్తాడు. లేదా నేను అట్లే ఉంటాను అనుకో, 1.5 సంవత్సరం కారు తీసిస్తాడు. లేదా అయిపోతూ ఉంటా నేను అట్టే చదువుకుంటానంటే ఒక 5 ఏళ్ళకి ఇల్లు తీసిస్తాడు. మళ్ళీ ఇంకా నేను ఎందుకు చెప్పినది కృష్ణ, నేను ఏదైనా చెప్పినది మంచి కోసమే చెప్తాను, అర్థం చేసుకోరు అంతే. మీ పక్కనంటి పిల్లోని రేపు పంపించేసి. వద్దని చెప్పు. ఏమి ఆ పిల్లోడు వద్దని చెప్పినా? ఏమి ఆ పిల్లోడు వద్దని చెప్పినా? ఎందుకు? మంచోడు కదా మనకి, ఎందుకు వద్దు? నేను పోతా కదా. కృష్ణ నేను మళ్ళా వేస్తాడు. ఇది పిల్లాట కాదు, అవులై కాదు. నువ్వు నీ నచ్చినట్లు నేను వేరే వాళ్ళకి తీరా చెప్పేటప్పుడు అడ్డం పడి నేను పోతాంటే నీకు చదవాలని లేదు. కాదు, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చదవాలని లేదు, చదువు మీద ధ్యాస లేదు. నువ్వు ఊరికే సాగు పెట్టుకో, నువ్వు 2 రోజులు ఉండి వస్తుంటే కాదు, 2 రోజులు దానికి 2 కండిషన్లు ఉంటాయి. తెలుసులే మాకే. ఇవన్నీ వస్తుంటే ముందు చెప్పలేదు రూల్స్ అన్ని, రెగ్యులేషన్స్. ఏ రూల్స్ అన్ని? అవన్నీ నీకు ఇప్పుడు ఆ అప్ప చదివిస్తాడు, ఓకే తెలుసు, చదివిస్తాడు, మంచి చదివిస్తాడు. బుక్స్ కోటి నువ్వు డబ్బులు పెట్టుకోవాలి ఫస్ట్ లో. ఏంటంటే నీకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉందా లేదని అప్పకి తెలుసుకోవడానికి. 6 నెలలకి బండి తీసిస్తాడు, ఉంగరం తీస్తాడు, సంవత్సరంకి బండి తీస్తాడు, 2 సంవత్సరాలు కారు తీస్తాడు, 5 సంవత్సరాలకి ఇల్లు తీస్తాడు. ఇంకా నీకేం కావాలా? దాంతోపాటు నీకు చదువు నేర్చుకుంటావు ఖచ్చితంగా. అందుకు బుక్స్ నువ్వు కొనుక్కోగలను, బుక్స్ బ్యాగ్ నువ్వు కొనుక్కోగలను అంటే చెప్పు, నువ్వు నిన్నే పంపిస్తాను. ఎంత దానికి? బ్యాగ్ 6,000 కాదులే, 3,600 బ్యాగ్. ఏమంత కాస్ట్? లెదర్ బ్యాగ్ వేసుకొని చదువు బాగుండాలి కదా. నీకు బుక్స్ పోయాలంటే లెదర్ ఉండాలా. ఇంకా నీకు తెలిసిందే చదువు బుక్స్ ఎంత అవుతాయి, అదొక 6,000 5,000 అవుతాయి. అంత 10,000 రూపాయలు. మళ్ళా నువ్వు ఈ బుక్స్ కొంటానే దాని గురించి ఆలోచించకూడదు తెలివిగా. ఆ అప్పతో పాటు ఆ ఇంట్లో ఎట్లుంటున్నావు, ఆ అప్పతో నువ్వు ఏం తినగలుగుతున్నావు, ఆ అబ్బాయితో ఏమి సెల్ తీసుకుంటావు అంటే ఫోన్ పే లెక్కేపిస్తా. నువ్వు కన్ఫర్మ్ అయిపోయినావు పోయేకి 100%. ఇవి ఆ పిల్లోడు వద్దని చెప్పి మరా చెడిపోతుంది. నువ్వు డబ్బులు పంపిస్తే బుక్స్కి ఆటోమేటిక్గా నీ బుక్స్ రెడీ అవుతాయి. ఎవరికి మీదే పంపించాలా? వాంది కొత్తగా మన వేసిందే. ఎవడు? నవీన సాయినా? సాయి ఉన్నాడు, దుర్గా ఉన్నాడు. మొన్న కూడా వచ్చి మొన్న వేయించిన మనకి. ఎవరికి? నవీన్కి. వాడు సాయి గారిని అడుగు. ఏమే వాడు వెంటనే వేసినాడు, ఇంకా ఫాస్ట్గా రోజు వేస్తాడు కదా. ఇప్పుడు ఎత్తాడు వాళ్ళంతా. నాకు సాయి బిరిగిన అర్జెంట్గా ఏరే నాకు ఎంత 10,000 బుక్స్కి, నాకు బుక్స్కి నేను చదువుకి వెళ్ళిపోతున్నాను. మంచి ఫ్యూచర్కి నేను ఏదో జాబ్ కొట్టి ఖచ్చితంగా సాధించి మొత్తం అందరికీ మనం అండగా ఉంటా. పొట్లాలు పిసుక్కొని ఉండరా ఆయన. నువ్వు 10,000 కొట్టిరా అంటే నువ్వు ఏదో అమెరికా పోతానట్లు, నువ్వేదో
వేరే దేశాన్ని మీద పారిగా అన్నట్లు ఇంకా 10,000 కదా. అదే నేను మళ్ళీ దాని నువ్వు ఏదో పెద్ద చదువుతా నువ్వు బొంగాడు తెలుస్తా లేకపోతే చెప్తాడు కదా. నేను చదువుతానంటే అక్కడ పండగ చేసుకుంటారు చూడు, అది వాడంత పాజిటివ్గా చెప్తాడు. ఈయనతోనే ఏపీ ఇప్పుడు నుంచి డబ్బులు దుర్గాడేమే చెప్పేది నీకు సింపుల్. ఆయపకి వేరే వాళ్ళతో మాట్లాడేది నచ్చదు. ముందు చెప్తాను, నాకు తెలుసు కదా. వేరే వాళ్ళు ఎవరితో మాట్లాడకూడదు, వేరే వాళ్ళ గురించి నువ్వు ఎవరితో పట్టించుకోకూడదు. ఇంట్లో జరుగుతుండే సంఘటనలు డిసిప్లిన్, ఇంట్లో జరుగుతుండే సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లో బయట చెప్పకూడదు. బయటకైనా చెప్పినా ఇంత పరిస్థితులు ఆయప సంపేకైనా సిద్ధపడతాడు. మన బతుకు బయట పెట్టు, నీకు అంత లైఫ్ ఇస్తానప్పుడు కరెక్ట్ మెయింటైన్ చేయాలి. అది నువ్వు ఇప్పుడు నువ్వు పొద్దున్నే నీట్గా ఉండాలి కదా. నిన్ని నీట్గా ఉండాలా, ఆయపని కూడా నీట్గా ఉండే బాధ్యత నీదే. అది నేను క్లియర్గా ఇప్పుడు చెప్తాను. నువ్వు 3 గంటలకు లేస్తావు, ఆయపకి నవరత్నాలు తీసుకొని తొడలు కాళ్ళు దిక్కుతావు. నవరత్నాలు తీసుకొని తొడలు కాళ్ళు దిక్కుతావు. అర్థమైందే? పెద్దోడే అనుకో. పెద్దోడు అంటే ఎంత ఉంటాయి, ఎంత 40 ఎన్నట్టుంటాయి ఆయపకి. తొడలు కాళ్ళు దిక్కుతావు. తర్వాత ఈ పక్క మళ్ళా 4 గంటలకి ఈ పక్క తిప్పి భుజాలకంతా అలోవీరా పూస్తావు. ఇవి భుజాలకంతా అలోవీరా పూస్తావు. నువ్వు కూర్చొని మళ్ళీ ఆయప మీద నువ్వు ఎక్కి కూర్చొని సాయంకాలకి పౌడర్లు పూసుకొని, అర్థమైంది? ఆయపకి 5 గంటలకి 6 గంటలకు ఆయప స్నానం తీపించుకొని పోయి లక్స్ వేసి బొల్లంతా తిక్కి ఏమి ఆయప సన్ క్లియర్ ఏదో షాంపూ వేసి తల తిప్పేసి ఆయప తీసుకొచ్చి ఏది ఇంకా 6 అవుతాను కదా టైము. ఆయప్పని తీసుకొచ్చి పూలు వేసి దాని మీద బెడ్ మీద పండబెట్టేసి బెడ్షీట్ ఇద్దరు కప్పేసుకొని ఒక 20 నిమిషాలు ఏదో అట్లా పాటలు పెట్టుకొని టీవీలో సౌండ్స్ ఎక్కువ పెడతారు. నువ్వు అట్లా ఇట్లా పెడతారు. 7 వరకు పాటలతోనే దొరుకుతాంటారు. తర్వాత నీకు 7 గంటలకి టిఫిన్ పెట్టిస్తాడు. ఏమి నీకు బ్రెడ్ జాము ఉంటుంది టిఫిన్ రాయల్గా. ఆయప్ప జామ్ తీసుకొని నోట్లో వేసుకుంటాడు. ఉండు చెప్తా, చదువు 6 గంటలకి స్కూల్ ఓపెన్ కావు కదా నీకు. ఆయప్ప నోట్లోకి జామ్ వేసుకుంటాడు, నువ్వు బ్రెడ్ తీసుకొని ఆ జామ్ పూసుకొని నువ్వు తింటావు. లేదా ఆయప్ప మొత్తం ఒళ్ళంతా జామ్ పూసుకుంటాడు. నువ్వు ఏం చేస్తావు అనేది నువ్వు నాక్కుంటావు, ఆ జామ్ని తీసుకుంటావు. అది ఉంటుంది. నీకు 7:45కి స్కూల్ టైం అవుతుంది. నీ చదివించేది ఫస్ట్ క్లాస్, ఫస్ట్ నుంచి చదువు. 7:45 నుంచి 7:56 వరకు స్కూల్ రన్ అవుతుంది. స్కూల్ కూడా ఏడలేదు, నీకు ఆడే ఆయప్ప తొడల మీద కూసిపెట్టుకొని అని నేర్పిస్తాడు నీకు. అర్థమైందే? స్కూల్ అది అయిపోయిన వెంటనే మళ్ళానేమో పరుపు మీద సౌండ్స్ వస్తుంటాయి, పాటలు పెడతారు. మళ్ళా మధ్యాహ్నం వరకు దొల్లాడుకుంటుంటాడే మీ పరుపు మీద. అర్థమైందే? ఈ మధ్యలో చదువు అంతా చెప్పే కదా, తొడ మీద కూర్చిపెట్టుకుని అని స్టార్టింగ్ నుంచి నేర్పిస్తాడు నీకు. అంటే చదువు అంటే ఇదే అంతే. ఆమె ఫస్ట్ బేసిక్ అదే కదా. అంటే ఏంది, ఏం పరుపు మీద పొలాడేది ఏంది, పూలు పడిచేది ఏంది, బెడ్ నాకోనేమైంది, అది తొల నాకొని తొల పిసగడం ఏంది, టీవీ సౌండ్ ఏంది, అసలు పొరలాడమేంది, ఇవన్నీ నీకు 3వ నిమిషం ఏబిసి అనేది కూడా తప్ప. అయిపో వాయిస్ అట్లా వస్తుంది. మళ్ళా నీకు నేర్చుకోవు, నువ్వు నేర్చుకోవాలని లేదా నీకు? మళ్ళా ఇంకా మధ్యాహ్నం అవుతుంది, ఇద్దరు కూర్చొని తింటారు. ముద్దలు ఎందుకుంటాయి? నువ్వు ఆయప మీద సాంబార్ పోస్తావు, ఆయప నీ మీద రసం పోస్తాడు. నువ్వు ఎందుకు అట్లా తీసుకుంటావు? నువ్వు నాకు అట్లా తప్పుగా జామ్ ఇడబడిందంటే సాంబార్ ఇడబడి ఉంటుంది పెరల మీద. ఏడో పడతావు నీకేమి? ఆయప పెరుగు బుక్కలు ఇచ్చి మజ్జిగ చేస్తాడు, నీ గ్లాస్లో పోసిస్తాడు. అర్థమైంది? ఇవన్నీ తట్టుకొని నువ్వు ముందుకు పోయేదాని కొద్దీ నీకు 6 నెలలకి ఏం చెప్పినాను, ఉంగరము, సంవత్సరానికి బైకు, మళ్ళా కారు, మళ్ళా తర్వాత స్థలము, ఇండ్లు, అవన్నీ జరిగినాక ఆయప నీకు మళ్ళా సాయంత్రం మళ్ళా వేరే ఉంటుంది. నీకు బూజు దులపాలని చెప్పి ఆయప నేను పైకి ఎత్తుకొని బూజు దులిపిస్తాడు. ఇట్లా
పిర్రల పిసుకుంటా బూజు దిలిపిస్తాడు ఇట్లా పిర్రల పిసుకుంటా పిసుకుంటే నీకు బూజు వీకేకి ఏ గొట్లమ్మడా నువ్వు ఏంది ఎట్లా మాట్లాడు పిర్రల పిసుకుంటూ దుర్పాలా నీకు అందుతుంది బూజు బూజు అందుతుంది నీకు అంత పైకి మామూలుగా స్టూల్ నువ్వు నిన్ను ఎత్తినాడు నెక్స్ట్ ఇంకోటి ఉంది అర్థమైంది నిన్ను ఎత్తినాడు నెక్స్ట్ ఇంకోటి ఉంది అర్థమైంది ఇదే కాదు ఆయన మంచం కింద ఏమైనా గలీజ్ ఉంది అని చెప్పి నీకు పరకిచ్చి మంచం కింద దూరిస్తాడు నువ్వు ఇట్లా క్లీన్ చేసుకుంటా నువ్వు పైకి చూసినోడల్లా ఆయన పంచెత్తుతా అంటాడు నువ్వు పైకి చూసినోడల్లా ఆయన పంచెత్తుతా అంటాడు ఇవన్నీ చాలా ఉన్నాయి ఇట్లాంటివన్నీ నాకు ఎవరు ఇంత ముందు ఉన్నోడు ఇన్ఫర్మేషన్ అయిపో చూడాలా నువ్వు చూస్తావో గలీజ్ ఆడుందని ఆయన చెప్తాడు నీకు అయిపో పంచిస్తాడు ఇట్లా అయిపోయింది కూడా పంచా అసలు వాడేవాడు లోఫర్ నాడు ఓడమని గొజ్జావాడే అసలు వాడేవాడు లోఫర్ నాడు ఓడమని గొజ్జావాడే కూడా చెప్తాను వాడు ఏందంత చిల్లర చేసుకుంటాను వాడు బూజు దులిపించేది తప్ప బూజు దులిపించేది పిర్ర మంచ కింద దూరే తప్ప పంచేస్తాడో మనం చూపి మళ్ళా స్నానం ఆరైతేనే స్నానం ఉంటది మళ్ళా దానికోసం ఇదేదో చేపించినాడు ఇట్లా 2-3 బకెట్లు కలిపి దాంట్లో వాడు 10 నిమిషాలు వాడి మీద నువ్వు కూర్చుంటావు నీ మీద వాడు 10 నిమిషాలు కూర్చుంటాడు సోపు రుద్దుకోవడాలు షాంపూలు తీసుకోవడాలు ఇంకెంత ఏదేదో ఉంటుంది మొత్తం అంతా అదో గంటన్నర జరుగుతుంది స్నానం అంతా అర్థమైందే ఏ షాక్ అయితే ఉంది స్నానం చేసి తప్పేముంది దీంట్లో చదువు తప్ప అన్ని లంగోటి పనులు కూర్చాను దీంట్లో చదువు తప్ప అన్ని లంగోటి పనులు కూర్చాను ఏంది లేదు ఏది తప్ప ఏ తప్ప చదువు తప్ప చదువుని పొద్దున్నే మళ్ళా చదువు మళ్ళా రాత్రి కూడా ఉందప్ప ఏంది చిన్నకి పొద్దున నువ్వు మెల్లిగా బియ్యం నైట్ గట్టిగా అరుస్తావు బి అని అది తెలుసా నీకు అదొకటి బి అని అది తెలుసా నీకు అదొకటి ఒంటి గంట వరకు ఈ గట్టిగా బి అని అరుస్తుంటావు నా లౌడాల పెట్టింగా దానికోసం ఒక లెదర్ బ్యాగు బుక్కులు లెక్క 10,000 వాడు మరి రాత్రి అదే కదా మళ్ళీ పొద్దున వేరు రాత్రి వేరు బజార్ మన చిల్లర వాడిని చెప్తా కొట్టలు వస్తే వాడిని ఎవడో లోపల కొడుకు నువ్వు ఎట్లా కరెక్ట్ అయినాడు నీకడు గాజియా వాని పేరు గాజీ అది గొజ్జాన్ని పెట్టుకోమని సరిపోతుంది చిల్లర బతుకు లోపల నా కొడుకు గొజ్జాన కొడుకు అయ్యే గాజా అన్నా నువ్వు అదే ఆ పేరు ఈ పేరు సరిపోతుంది లోపల చిల్లర పాస్ గా వాడు పెద్ద గాజ్యా ఈ పేరు కూడా మారుస్తాడు చిన్న గాజ్యా అని నాకోమద్దు గాజ్యా నేనేం మొగో వాడు గాజ్యా పెట్టుకుంటే నువ్వు గోజియా అని పెట్టుకో నువ్వు గొజ్జి అని అంటున్నావు నేనలే గాజ్యా అంటాను ఎవడో వాడు తేడాగాడి బుద్ధులు ఉన్నాయి నాకు తెలిసి తేడాగాడే కదా తేడా అయితే పిర్రల మీద పూసుకోవడం ఏంది పిసుకించుకోవడం ఏంది దీనికోసం ఎక్కిస్తాడు అంతే ఉత్త పిత్తులు పట్టుకొని పిర్రలు పట్టుకొని ఎత్తుకుంటే అవును మీ ఇద్దరే ఉన్నారు రూమ్ లో బూజు జరిగిన నీ ఏదైనా వేరే కాటన్ ప్యాంట్ సిల్క్ ప్యాంట్ ఎత్తేనమ్మా జారిపోయి నువ్వు పడిపోతే ఈనాడు అంటే ఇప్పుడు అందరికి ఏమన్నా ఇంకోటి నీకు తెలిసిందో లేదో మీది బి అయిపోయిన క్లాసు నీకు గోల్స్ చైన్ వేసి చేతికి కట్టేసుకుంటాడు అదే పండుకునే చోటు వాడు ఏడ పనుకున్నాడు ఆడే నువ్వు పనుకుని ఉంటాడు వానికి ఎప్పుడెప్పుడు రొంత అనిపించిందంటే డొక్కలే గుత్తాడు నువ్వు వాని పైకి ఎక్కడము వాని మసాజ్ చేసుకుంటూ కూర్చోవడం ఇవి అంటే వాడు నాకు క్లియర్గా అర్థమైంది వాడు గాజ్యా కాదు అదే గాజ్యా కాదు తేడా కాదు నాకు అర్థమైంది సైతాన్ కూడా వాడిలో ఇరికిస్తానని చూస్తున్నావు నాడుస్తానంగా నాకు వాడొద్దు ఎవడు వాడిని చెప్పు తీసుకుని కొడతా ముద్రష్టి నా కొడుకు లోపర్ నా కొడుకు నన్ను అసలు నీకెట్లా మనసు ఒప్పింది అసలు అంతా పంపించాక నీకేమైంది నీకు చదువు చెప్తున్నాడు కదా ఎవడు చదువుతా పన్నున్నారా అన్నే చదువు లేదా చదువు ఆడింది లేదా చదువు ఆడింది అని సరిగ్గా రాలే చెప్పేకి పొద్దున ఎట్లా వస్తారు రాత్రి శిక్షణ ఇస్తున్నాడు నీకు ఎంత ఇస్తాడు శిక్షణ ఇచ్చేదా ఏమైనా అర్పిస్తాను ఒకటి కరెంట్ ఉన్నప్పుడు రాత్రి కరెంట్ లైట్ ఆఫ్ చేసుకుంటారు టార్చ్ లైట్ తో చూసుకుంటుండడమే ఏది వాంది నాదే వాంది నీది కాదు మీకు ఒకరికొకరు చూసుకుంటుండడం అని చెప్తాను వాడు అమ్మాయినా ఈయనమ్మాయినా లేదంటే వాడు తేడా కదా నేనేంది ఏంది మంచిగా నువ్వు అసలుకి
అసలు మైండ్ ఇక సెట్ ఏ తప్పు నాకు కనపడలేదు. నువ్వు చెడుగా ఆలోచిస్తాను. నువ్వు చెడుగా కాదు మంచం మీద కసు నూకోమంటే కూడా తప్పు అయిపోతుంది. మనసును చూసి పంచెత్తాడంటే అవన్నీ వద్దు అవన్నీ బూతులు మళ్ళీ కాదు నువ్వు వాడు ఏం క్లీన్ చేస్తానో లేదని వాడు చూస్తాడు. ఏ పంచె చూస్తున్నాడు ఆవిడ ఏం కనబడతావు అంది ఎంత నువ్వు అన్నీ నువ్వు చెప్తాడు. నువ్వు ఏబిసిడీలు నేర్చుకుందామనే ఫోకస్ లేదు నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అస్సలు లేదు, చదవద్దు, నాకేమొద్దు, నాకు కావాలి. మళ్ళీ సరే చదువు వద్దులే. వాళ్ళ ఇంట్లో వంట చేసే కన్నా పోతావా? వంట చేసినప్పుడు కూడా అంటాడు ఇంకా నేమండు పసుపు ఉప్పు అట్లా అంటాడు. అది ఉప్పు లేదు పసుపి లేదు పసుపి అన్ని మ్యాటిక్ చెప్తాడు. నీ పసుపు ఎత్తుకునేకి ఇట్లా ఎత్తుతాడు, ఉప్పు ఎత్తుకునేకి ఇట్లా ఎత్తుతాడు, కారం ఎత్తేకి ఇట్లా ఎత్తుతాడు. అట్లా జరుగుతాయి. అర్థమైందా? అన్ని ఎత్తురాడాలే ఉంటాయి కదా అవన్నీ. మళ్ళా ఉంది కసుముకేది ఉంది కదా కింద మంచం కింద ఎత్తుతాడు కదా. ఒకటి వాడు నిన్నెత్తుతాడో లేదా వాడిని వాడెత్తి నీకు చూపుతాడో. ఎందుకు ఇవన్నీ ఏబిసిడీలు నాకు ఇచ్చేసి ఫస్ట్ పక్క దొబ్బేమని చెప్పని ఆ పిల్లని వడేసినారు కదా బుక్స్ బ్యాగ్. నా లవడో వేసుకో బుక్స్ బ్యాగ్ ఏమనుకుంటాయి దాంట్లో. వాళ్ళ ఇంటికాడ జార్జ్ వాళ్ళ ఇంటికాడ దింపుతాను నిన్ను. వాడు తేడా అన్నాడు అని బూతులు వస్తానే నాకు ఇచ్చానా నువ్వు అని పంపించేసుకో గాజా గాజా పెట్టించుకొని నాకు వద్దు కానీ సాయికి వేసే తొందర లెక్క వల్ల ఏందేమే ఆయప్ప ఒంటరిగా ఉంటాడంట, చదువుకోలేకపోతాడు. ఒంటరిగా ఉంటే నువ్వే పో లేకుండా సరిపోతావు. ఒంటరితనంతో చదువు ఎక్కడం లేదంట. Yeah.